I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language. This is the 11th Sabbath School lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 11వ సబ్బాతు బడి పాఠం. దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని మన కుటుంబాలని ప్రభువు నడిపిస్తున్నారు, కాచి కాపాడుతున్నారు. ప్రార్థన చేసుకుని ఈ 11వ పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు దీవించి మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి బైబిల్ గ్రంథం నుంచి పాఠాలు నేర్చుకునే కృప మాకు దయచేస్తున్నారు. వందనాలు. మా యొక్క అనేక మంది యవ్వన బిడ్డలు ప్రభువా, వారు పరీక్షలు రాస్తున్నారు. 10వ తరగతి 12వ తరగతి పరీక్షలు రాస్తున్నారు అనేక చోట్ల. ప్రతి వారిని ఆశీర్వదించి వారికి కావాల్సిన జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని, సమయోచితమైన జ్ఞానాన్ని దయచేసి ఆ యవ్వన బిడ్డలు చక్కగా పరీక్షలు రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులై రాబో దినాల్లో మీకు మహిమకరమైన జీవితాలు జీవించే కృప దయచేయండి. వారి తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఇతరులకు పరిచయం చేస్తున్నారో వారందరినీ దీవించండి. దాని ద్వారా అనేక మంది మీ వాక్యాన్ని తెలుసుకునే కృప దయచేయండి. లోతైన మర్మాలు మేము అర్థం చేసుకోవటానికి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని నాకు సహకరిస్తున్న యవ్వన బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి. ఈ దీన పరిచర్యను కొనసాగించే కృప నాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మీరే మాతో ఈ దినాన్ని మాట్లాడమని ఈ యొక్క 11వ పాఠం ద్వారా యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 11వ పాఠానికి ఇంగ్లీష్లో పాఠ్యాంశం టైటిల్ ఏమని ఇచ్చారంటే వాట్ మోర్ కుడ్ ఐ హ్యావ్ డన్. వాట్ మోర్ కుడ్ ఐ హ్యావ్ డన్. దీన్ని మన భాషలో నేనేమని తర్జుమా చేస్తున్నానంటే, నేను ఇంతకన్నా ఎక్కువ ఏమి చేయగలను, నేను ఇంతకన్నా ఎక్కువ ఏమి చేయగలను. వాట్ మోర్ కుడ్ ఐ హ్యావ్ డన్. ఈ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం ఇది నాన్న. దేవుని యొక్క వాక్యం ఏంటంటే, దేవుడు ఏం చెప్తున్నారంటే మనకి, దేవుడు సమస్తాన్ని చేశారు. ఆయన చేసిన దానిలో ఏ లోపము కూడా లేదు. ప్రాముఖ్యంగా మన రక్షణ విషయంలో ఆయన చేయగలిగిన ప్రతి పెద్ద ప్రయత్నము, చిన్న ప్రయత్నం అన్నీ కూడా ఆయన మన కొరకు చేశారు. మనల్ని రక్షించాలని, మరలా మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా పరలోకంలో కలకాలం మనం ఆయనతో జీవించాలన్నది ఆయన కోరిక. కానీ మనందరికీ తెలిసిన రీతిగా దేవుని యొక్క రక్షణ ప్రణాళికకు, దేవుని యొక్క ప్రేమకు, దేవుని యొక్క కృపకు మనము సరిగా స్పందించట్లేదు. కనుకనే ప్రభువారి ప్రశ్న అడుగుతున్నారు, నేను ఇంతకంటే ఎక్కువ ఏం చేయగలను, ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలో చెప్పండి మీరు అన్నట్టుగా ఆయన ప్రశ్నిస్తున్నారు. మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. దీన్ని ఎవరైనా సరే ఇక్కడున్న యవ్వన బిడ్డలు చదివి వినిపించవలసిందిగా కోరుతున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 37వ వచనం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నీవు అన్నట్లు నేను రాజునే, సత్యమును గుర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తము ఈ లోకమునకు వచ్చి తిని. ఇది నాన్న మనకు చదివి వినిపించిన వారు జీవన్. మీలో అనేక మందికి జీవన్ తెలుసు. కారణం ప్రతిసారి కూడా రికార్డింగ్ చేయటానికి, అది ఎంత ఉదయం అయినా, రాత్రి అయినా, మధ్యాహ్నం అయినా, పలానా సమయంలో మనం రికార్డింగ్ చేయాలంటే ఇక పనులన్నీ కూడా ప్రక్కన పెట్టేసి వచ్చేస్తాడు ఎగురుకుంటూ. ఇంత చక్కని యవనస్తుడు ఇప్పుడు 2వ సంవత్సరం దేవుని యొక్క పరిచర్య నిమిత్తం బిఏ రిలీజన్ అంటాం మనం. ఇంకా పాస్టల్ ట్రైనింగ్ 2వ సంవత్సరం అయిపోతుంది. వచ్చే సంవత్సరం ఫైనల్ ఇయర్. వచ్చే సంవత్సరంతో తను పాస్టల్ ట్రైనింగ్ ముగించేస్తారు. వారి తండ్రి గారు కూడా పాస్టర్ గారు ఈ యొక్క యవనస్తుడి కొరకు ప్రార్థించండి. వచ్చే నెల మొదటి వారం నుంచి పరీక్షలు ఉన్నాయి. ఈ సంవత్సరపు పరీక్షలు. ఈ యొక్క యవనస్తుడి కొరకు, తక్కిన వారి కొరకు కూడా మీరు ప్రార్థించండి. ప్రియ సోదరి సోదరులారా, చాలాసార్లు ఈ ప్రశ్న మనకు ఎదురవుతుంది. అనేక మంది అడుగుతున్నారు. కొన్నిసార్లు ఈ ప్రశ్న మనకు కూడా వస్తుంది. ఏమని, దేవుడు ఉన్నట్లయితే ఈ యొక్క లోకంలో ఎంత శ్రమలు, ఎంత కష్టాలు, ఇన్ని కష్టాలు ఈ లోకంలో ఎందుకు వస్తున్నాయి అనే ప్రశ్న వస్తుంది మనకి. ఈ పాఠంలో బైబిల్ గ్రంథం నుంచి దీనికి జవాబులు నేర్చుకుందాం. యేసు ప్రభు ఆయన ఈ లోకంలో మనకి ఆయన జయించారు ఈ లోకాన్ని, మనం కూడా జయించాలని
మనకి ఆయన చెప్తున్నారు. మనందరికీ తెలిసిన రీతిగా ఆదాము అవ్వ దేవుడు తినొద్దన్న ఆ పండును తిన్న దినము నుంచి కూడా ఈ లోకాధికారి సాతాను అయిపోయాడు. ఈ లోకాన్ని అంతటిని కూడా పరిపాలిస్తున్నాడు. ఆదాము తాత పరిపాలించాల, కానీ వారు దేవుడు చెయ్యొద్దన్న పని చేశారు కనుక ఆ యోగ్యతను కోల్పోయి ఆదాము ఆ యొక్క పాలకుడుగా సాతాను ప్రవేశించాడు. అయితే ఒక విషయాన్ని మనం గుర్తించాలా, ఈ లోకమంతటికి విశ్వమంతటికి అసలైన సిసలైన రాజు ఎవరు? యేసు ప్రభు వారే, సాతాను కాదు. సాతాను ఈ లోకాధికారాన్ని దేవుడు ఇవ్వలేదు వాడికి, కానీ ఆదాము దగ్గర నుంచి దొంగిలించాడు. సాతాను చేస్తున్న పని ఏమిటంటే దేవుడు చేస్తున్న ప్రతి పని ఏదో రీతిగా అడ్డుపడటం, ఏదో రీతిగా ఆ పని జరగకుండా చేయటం. ఉదాహరణకు దేవుడు పాపం ఈ లోకంలో ప్రవేశించక ముందే వివాహ వ్యవస్థ స్థాపించారు ప్రభు. ఆదామును అవ్వను భార్య భర్తలుగా ఆయన సృష్టించి ఏదేని తోటలో పెట్టారు వారిని. మనం చూస్తున్నాం, మనం గమనిస్తున్నాం ఈ లోకంలో ఈనాడు ఆ వివాహ వ్యవస్థలో అనేకమైన ఒడిదుడుకులు, అనేక మంది విడాకులకు వెళ్ళిపోతున్నారు. అనేక స్థలాల్లో మనం వార్తల్లో వింటున్నాం, భార్యను చంపేసిన భర్త, ఏదో అక్రమ సంబంధం ఇతరులతో పెట్టుకుని భార్యను చంపేసిన భర్త. కొన్ని సందర్భాల్లో భర్తను చంపించేసిన భార్య అక్రమ సంబంధం ఉండి ఇలాంటి వార్తలు వింటున్నాం. అనగా ఈ యొక్క వివాహంలో సాతాను ఎన్ని ఒడిదుడుకులు తెచ్చేశాడో చూడండి. అదే రీతిగా పాపం ఈ లోకంలో ప్రవేశించకముందే దేవుడు విశ్రాంతి దినాన్ని ప్రవేశపెట్టారు. 6 దినాలు కష్టపడి పనిచేసు, 7వ దినాన్ని విశ్రమించమని ఆయన కూడా 6 దినాల్లో అంతా సృష్టించేసి 7వ దినాన్ని విశ్రమించినట్లుగా ఆదికాండం 2వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో చదువుతున్నాం. ఈ దినాన్న విశ్రాంతి దినాన్ని కూడా సాతాను ఏ రీతిగా ప్రక్కన పెట్టించేశాడో మత నాయకుల ద్వారా మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో లేకపోయినప్పటికీ వారు రకరకాలుగా ఇతర రోజున రకరకాలుగా వారు ఆదివారం ఆరాధించేవారు ఉన్నారు, తక్కిన దినాలు ఆరాధించేవారు ఉన్నారు. వారి ఇష్టానుసారంగా వారు చేస్తున్నారు. దేవుని చెప్పినట్లుగా దేవుడు పెట్టిన ఆ యొక్క విశ్రాంతి దినాన్ని పాటించటం లేదు, దానికి లోబడటం లేదు. కనుక మనం గమనిస్తున్నట్లయితే సాతాను ఆది నుంచి కూడా అబద్ధికుడని యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో మనం నేర్చుకుంటున్నాం. ఆది నుంచి కూడా అబద్ధికుడే. ఆది నుంచి అంటే ఆదాము అవ్వల కాడి నుంచి. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకుంటున్నాం. అదేమిటంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనాన్ని గమనించినట్లయితే సాతాను దేవుని యొక్క విశ్వాసులను, అనగా దేవుని యందు ఎవరైతే నమ్మిక ఉంచి ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞ వెలుగులో ఎవరైతే జీవిస్తున్నారో వారి మీద సాతాను దేవుని యొక్క సన్నిధిలో ప్రతిసారి కూడా వారి మీద ఫిర్యాదు చేస్తున్నాడని చెప్పబడ్డది. ఇంగ్లీష్లో యాక్యూజేషన్ అంటున్నారు. అక్యూజింగ్ అంటే వారి మీద చాడీలు చెప్పడం అన్నట్టు, వారి గురించి. ఉదాహరణకు విశ్వాసులు ఉన్నారనుకోండి, ఆ విశ్వాసులు ఏదైనా చిన్న పొరపాటు చేసినట్లయితే అప్పుడు సాతాను ఏమంటున్నాడు, చూడు నా కుమార్తె అంటున్నావు పలానా వ్యక్తి, నా కుమారుడు అంటున్నావు పలానా వ్యక్తి, చూడు వాళ్ళు ఏం చేశారు, ఏ రీతిగా అబద్ధం ఆడేశారు ఈ దినాన, ఏ రీతిగా ఆ ఇంటి పొరుగు వారిది ఆ యొక్క మామిడికాయలు కోసేసుకున్నారో ఎవరు లేనప్పుడు. అంటే వారు చేస్తున్న ప్రతిదీ కూడా ఎవరు వారిని పాపం చేసేలాగా పాపంలోకి నెట్టివేస్తున్నవాడు సాతానే. పాపంలోకి నెట్టివేసేవాడు వాడే. తర్వాత మళ్ళీ తిరిగి దేవునికి కూడా, దేవుని ఎదుట ఇగో నీవు నీ కుమారుడు అంటున్నావు, నీ కుమార్తె అంటున్నావు, నిన్ను నమ్ముకున్నవారు అంటున్నారు, వీరేం చేశారో చూడు అన్నట్టుగా వారి మీద ఫిర్యాదు చేస్తున్నాడు అనమాట. ఈ విషయాన్ని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో. అదే రీతిగా యోధాపత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని గమనించినట్లయితే మోషే గారు చనిపోయిన తర్వాత మోషే గారిని దేవుడు మరలా బ్రతికించి, దేవుడు దేవదూతలు వచ్చి పరలోకానికి తీసుకువెళ్ళిపోవాలని వారు వచ్చి మోషే గారిని లేపుతుంటే అక్కడ మిఖాయేలుతో, మిఖాయేలు అనే పేరు యేసు ప్రభు వారికి మరొక పేరు అనమాట. మిఖాయేలు అనగా సర్వోన్నతుడకు దేవుని వంటి వాడని అర్థం. సర్వోన్నతుడకు దేవుని వంటి వారు ఎవరు ఈ లోకంలో, ఈ విశ్వంలో ఎవరు లేరు, కుమారుడు తప్ప. ఆయనే యేసు ప్రభు అంటున్నాం. కనుక మిఖాయేలు వచ్చారు. వస్తే
అపవాది ఏ రీతిగా, సాతాను ఏ రీతిగా మిఖాయేలుతో వాదిస్తున్నాడో చూడండి. యోధా పత్రిక 1:9. ఈ శవం నాది, మోషే నావాడు, మీరు ఆ బండతో మాట్లాడమన్నారు నీరు వచ్చేలాగా, నేను ఆ బండను రెండోసారి కొట్టేలాగా చేశాను, కనుక మోషే నీవాడు కాదు నావాడు, ఇతను లేపటానికి వీల్లేదు, తీసుకువెళ్ళటానికి వీల్లేదు పరలోకానికి అని అడ్డుపడ్డాడు. అప్పుడు మిఖాయేలు అనగా యేసు ప్రభు వారు సాతానును గద్దించి మోషేని పరలోకం తీసుకువెళ్ళిపోయారు. కనుక మోషే గారు పరలోకంలో ఉన్నారు. కనుకనే యేసు ప్రభు వారు రూపాంతరం చెందినప్పుడు సమయం ఉన్నప్పుడు మత్తయి సువార్త 17 ఎవరు దిగొచ్చారు యేసు ప్రభు దగ్గరికి? మోషే గారు, ఏలియా గారు దిగొచ్చారు. కనుక వీరిద్దరు దేనికి సాదృశ్యం? చనిపోయినప్పటికీ వారు విశ్వాసంగా జీవించినట్లయితే వారిని ఒక రోజున ప్రభు వచ్చి వారిని సజీవులుగా మరలా పునరుద్ధానం చేయించి మహిమ శరీరాలతో పరలోకం తీసుకెళ్ళిపోతారని మనకు ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్పడానికి, మనం సజీవులుగా మంచి జీవితాన్ని జీవించినట్లయితే, సజీవులుగా ఉన్నప్పటికీ యేసుప్రభు రెండో రాకడ దినానికి ఇంకా మనం జీవించినట్లయితే ఏలియాని ఏ రీతిగా మరణాన్ని చవి చూడకుండా, మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి తీసుకెళ్ళిపోయారో దేవుడు ఏలియాని, అలాగే మనల్ని కూడా తీసుకెళ్ళిపోతారని మనకు ఒక ఆధ్యాత్మిక పాఠం నేర్పడానికి మోషే, ఏలియాలు యేసు ప్రభు దగ్గరికి దిగివచ్చారు. మరొక విషయాన్ని కూడా గమనించాల. జకర్యా గ్రంథం 3 మనం గమనించినట్లయితే అక్కడ యెహోషువ అని ఒక యాజకుడు, ఆ యొక్క యాజకుడి మీద కూడా ఫిర్యాదు చేస్తున్నాడు సాతాను. ఏమని? చూడు యాజకుడు, ఆ యాజక వస్త్రానికి ఎన్ని డాగులు ఉన్నాయో, అంటే డాగులు అంటే మచ్చలంటే అవన్నీ కూడా పాపపు గుర్తులు అనమాట. ఎన్ని పాపాలు చేశాడో, ఒక్కొక్క పాపం ఒక్కొక్క డాగ్ లాగా, ఒక మచ్చలాగా మనం ఆధ్యాత్మికంగా అర్థం చేసుకోవాలా. కనుక ఆ యాజకుడు వేసుకున్న వస్త్రం, యెహోషువ వేసుకున్న వస్త్రం, అదంతా కూడా పాపపు డాగులతో నిండిపోయింది. ఇతను యాజకుడు ఎలాగవుతాడు అన్నట్టుగా వాదించాడు సాతాను. ప్రభువారు అన్నారు, ఆ యాజకుడికి తెల్లని వస్త్రాన్ని, ఏ మరక లేకుండా, ఏ మురికి లేని తెల్లని వస్త్రాన్ని మీరు వేయండి అన్నారు. ఆ తెల్లని వస్త్రం ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభు యొక్క నీతి. నిజమే, ఈ లోకంలో మనం ఏదో సందర్భంలో పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం. మన జీవితం, మన యొక్క నైజం పాపపు నైజం, మన స్వభావం పాపపు స్వభావం. ఎవరిదైనా ప్రక్కన ఇంటి వారిది కాస్త మామిడికాయలు వేలాడుతున్నట్లయితే, లేదా కాస్త ములక్కాయలు వేలాడుతున్నట్లయితే, ఆ యొక్క వారి మొక్కలకి వంకాయలు ఉన్నట్లయితే మనకు అవసరం లేకపోయినా సరే ఆశ వచ్చేస్తుంది వాటిని కోసేయాలి వారు లేనప్పుడు అన్నట్లుగా. ఇలాంటి అనేకమైన శోధనలో పడిపోయే పాపం చేసే స్వభావం మన స్వభావం. అయితే దేవుడు తన యొక్క నీతిని మనకి ఒక నీతి వస్త్రంగా కప్పుతున్నారు. మన పాపాలన్నింటినీ కూడా ఆయన తొలగిస్తున్నారు. కనుక మన పాపాలు ఒప్పుకున్నట్లయితే యేసు ప్రభు నామపేట 1 యోహాను పత్రిక 1:9 ఆయన నీతిమంతుడు, మన పాపాలన్నీ కూడా క్షమిస్తారు. కనుక యేసు ప్రభు ఈ లోకంలో ప్రతి పాపాన్ని జయించారు. కనుక మనం కూడా యేసు ప్రభు యొక్క ప్రేమతో, ఆయన కృపతో, ఆయన శక్తితో మనం కూడా ఈ లోకంలో సాతానును, శోధనను, పాపాన్ని జయించగలము. రోమీయులకు రాసిన పత్రిక 3:25-26 ఒక్కసారి గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 3:23 మనందరికీ తెలుసు. అందరూ కూడా సమముగా పాపం చేసి ఆయన అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారనే విషయం మనందరికీ తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 3:23 అయితే ఇక్కడున్న గొప్ప సత్యం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 3:25-26 చూసినట్లయితే యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు చేసిన శిలువ త్యాగం ద్వారా మన పాపాలన్నీ కూడా తుడిచివేయబడి, క్షమించబడి మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం విశ్వాసం ద్వారా. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనలో ఎన్ని పాపాలు ఉన్నప్పటికీ, ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ మన పాపాలు ఒప్పుకున్నట్లయితే, ప్రభు నా పాపాలు క్షమించండి, పలానా పాపం చేశాను, అంతేగాని ప్రభు నా పాపాలన్నీ క్షమించండి అని ఒక మాట చెప్తే చాలదు. నీవు ఏ పాపం చేశావో అది నాన్న ఆ పాపాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభు ఈ విధంగా నేను పాపం చేశాను, ఈ విధంగా నేను దొంగతనం చేశాను, ఇవాళ ఈ విధంగా నేను వ్యభిచారం చేశాను, ప్రభురాన్ని క్షమించండి, ఇంకెప్పుడు నాకు అటువంటి శోధనలో పడకుండా మీ కృప దయచేయండి అని మనం ప్రార్థించాలా. రోమీయులకు రాసిన పత్రిక 5:8 గమనించినట్లయితే మనం ఇంకా పాపంలో ఉండగానే ఆయన మన కొరకు మరణించారు. మనం ఇంకా పాపంలో ఉండగానే, మన పరిశుద్ధులే కాదు మన కొరకు మరణిస్తా, మన పాపంలో ఉండగానే ఆయన మరణించారు.
కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రకటన గ్రంథం 11:15 గమనించినట్లయితే యేసు ప్రభు వారు కలకాలం కూడా రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా పాలన చేస్తారు. ఆయన నమ్ముకుని మన పాపాలు ఒప్పుకున్నట్లయితే రెండోసారి త్వరగా వస్తున్నారు, పరలోకం తీసుకెళ్తారు. మనము కలకాలం కూడా ఆ నిత్యరాజ్యంలో, ప్రభు రాజ్యంలో ఉంటాం. ఇది మనం కోరుకోవాల్సింది. కనుక మనందరం కూడా కోరుకోవాల్సింది, చేయవలసింది ఏమిటంటే మనం ఈ లోకంలో సాతానును, శోధనను జయించాల. మన యొక్క శత్రువు సాతాను, మనందరికీ కూడా తెలుసు ఆ విషయం. కనుక సాతానును జయించాల. అయితే మనము ఈ లోకంలో నీతిమంతులుగా ఉండాలంటే మన సొంత శక్తి చాలదు, దేవుని శక్తి కావాలి మనకి. దేవుని శక్తితోనే మనం చేయగలము, దేవుని శక్తితోనే మనం ఆ పనులన్నీ కూడా చేయగలము. కనుకనే 1 యోహాను పత్రిక 3:8 ఒక్కసారి గమనించండి. 1 యోహాను పత్రిక 3:8 యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఈ లోకంలో ఎందుకు పుట్టారంటే సాతాను కార్యాలన్నీ కూడా నాశనం చేయటానికి, సాతాను కార్యాలను నిర్వీర్యం చేయటానికి. సాతాను ఈ లోకంలో చేస్తున్న కార్యాలు, మన జీవితంలో చేస్తున్న ఆ చెడ్డ కార్యాలన్నింటినీ కూడా ఆయన నాశనం చేయటానికి ఈ లోకానికి వచ్చారు. కనుక యేసు అనే మాటకి అర్థం ఏమిటి? వారి పాపముల నుండి ఆయన వారిని రక్షించును. కనుక రక్షకుడు ఆయన. కనుక మన పాపాలన్నింటిని కూడా క్షమించడానికి, సాతాను యొక్క దుష్టశక్తులన్నింటిని కూడా ఒక దినాన్న నాశనం చేయటానికి ఆయన వచ్చారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2:11 గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు మనకలాంటి రక్తం, మనకలాంటి శరీరం, మనకలాంటి ఆ యొక్క బోన్స్, ఎముకలు కూడా ఆయన మానవ శరీరంతో వచ్చారు. దేనికి? మనల్ని రక్షించడానికి, రెండవదిగా సాతానుకు అంతం తేవటానికి, సాతానును ఒక దినాన నాశనం చేయటానికి. కనుక ఆయన శిలువ త్యాగం ద్వారా జరిగింది ఏమిటంటే సాతానుకు ఒక దినాన నాశనం వస్తుంది. సాతాను తనతో ఉన్న అనుచరులందరూ కూడా హతమైపోతారు, అగ్నిలో వారందరూ కూడా ఆహుతైపోతారు, వారిని నాశనం చేస్తాడు అనే సత్యం స్థాపించబడ్డది యేసు ప్రభు శిలువ త్యాగం ద్వారా. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు ఈ యొక్క విశ్వం అంతా కూడా గమనించింది. అనగా దేవదూతలు, తక్కిన లోకాల్లో ఉన్నవారు కూడా. ఈ యొక్క లూసిఫరు, వాడినే మనం సాతాను అంటున్నాం. ఈ సాతానుకు ఇక ఏ విధమైన సింపతి, అంటే ఏ రకంగా కూడా దేవదూతలు కానీ ఇతర లోకస్తులు కానీ ఏ విధంగా కూడా సాతానుకి ఏ విధంగా కూడా వారు జాలి చూపకుండా, సంఘీభావం పలకకుండా ఇంత దారుణమైన పని చేశాడు. ఏ పని? దేవుని కుమారుడినే సిలువేయించేశాడు. యేసు ప్రభుని సిలువేయటానికి తెర వెనుక ఎవరు పనిచేశారు? సాతానుడు. కనుక ఆ మత నాయకుల్ని, ఆ మత పెద్దల్ని, వారందరూ కూడా ప్రేరేపించిన వాడు సాతాను. కనుక ఇంత ఘోర కార్యం చేయటం, దేవుని కూడా హతం చేసేయాలని కుట్ర వేసి యేసు ప్రభుని చంపించేశాడు. కనుక ఇతని మీద, అనగా సాతానికి ఇక దేవదూతల మధ్య కానీ తక్కిన లోకాల్లో కానీ ఏ విధమైన ఆయనకి సానుభూతి లేకుండా పోయిందనమాట. అప్పుడు వారందరికీ తెలిసింది ఏమిటంటే ఒక దినాన సాతాను తనతో పడిపోయిన 3వ వంతు దేవదూతలు, తర్వాత పాపంలో పడిపోయిన వారందరూ కూడా, ఎవరైతే పాప క్షమాపణ కోరుకోవట్లేదు, మనుషులు సాతానుకు పడిపోయిన దేవదూతలకి ఇక అవకాశం లేదు. మనుషులుగా పాపంలో పడిపోయినట్లయితే మనకు అవకాశం ఉంది. అవకాశం ఏంటి? మన పశ్చాత్తాపడినట్లయితే మనకు రక్షణ భాగ్యం ఉన్నది. కనుక మనం కోరుకోవాలా ఆ రక్షణ కావాలని, మనం పశ్చాత్తాపడాలా. అయితే మనకి ఇక్కడ యెషయా గ్రంథంలో 5వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు చదివినట్లయితే ఇది ఒక పాట లాంటిదనమాట. యెషయా ప్రవక్త గారు ఒక పాట పాడారు. ఇది ఒక పాట రూపంలో పాడారనమాట. ఇది ఈ యొక్క ఇంగ్లీష్లో గ్రేట్ కాంట్రవర్సీ అంటున్నాం, అనగా సాతానుకు యేసు ప్రభువుకు మధ్య ఉన్న పోరాటం. అయితే ఈ పోరాటంలో ఏ రీతిగా జరుగుతుందనే విషయాన్ని ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. యెషయా గ్రంథం 5వ అధ్యాయం మొదటి 7 వచనాలు ఎంతో చక్కగా ఒక ఉపమాన రీతిలో చెప్పారు. ఒక యజమానికి చక్కని ద్రాక్ష తోట ఉన్నది. అది ఎంతో సారవంతమైన భూమి, సారవంతమైన నేల, కొండ మీద ఉంది, పర్వతం మీద ఉంది ఏకంగా. అయితే ఆ యజమాని ఏం చేశారంటే అన్నిటికంటే చక్కని సారవంతమైన నేలను ఎంచుకున్నారు ఆయన. దానితో పాటు చక్కని ద్రాక్ష తీగలు, ఎంతో ఆరోగ్యవంతమైనవి, చక్కని తీయని ద్రాక్షాలు ఇచ్చే ఆ యొక్క తీగలు పట్టుకొచ్చారు.
ఆ ద్రాక్ష తోట చుట్టూ కూడా చక్కని ప్రహారీ గోడ కట్టించేశారు. ఏ యొక్క జంతువులు దానిలోకి, ఆవులు కానీ, గేదెలు కానీ, మేకలు కానీ రాకుండా ఉండేలాగా. ఒక రోజున చక్కని ద్రాక్షలు కాసేస్తాయి, గెలలు గెలలు. కారణం, గుత్తులు గుత్తుల కింద వచ్చేస్తాయి ఒక రోజున ఈ యొక్క ద్రాక్ష తోట పెరిగిన తర్వాత. అప్పుడు ఆ ద్రాక్ష పండ్లన్నీ కూడా ఎన్నని తినగలం? వాటిలో నుంచి ఆ యొక్క చక్కని తీయని ద్రాక్ష రసం తీయటానికి ఆ ద్రాక్షలు గానుగు కూడా చేసేసారు, గానుగు కూడా పెట్టించేశారు అక్కడ ఆ ద్రాక్ష తోటలో. తర్వాత ఏ పక్షులు వచ్చి ఆ ద్రాక్షాలను తినేయకుండా కాసినప్పుడు, ఇంకా మొక్కలేసామా మొదట్లో, ఒక రోజున ఆ పాదు పెరిగిన తర్వాత ద్రాక్షాలు వస్తాయి. అప్పుడు ఏ పక్షులు తినేయకుండా దానికి పెద్ద బురుజు అంటాం, అంటే ఒక పెద్ద టవర్ అంటున్నాం ఇంగ్లీష్లో, అంటే ఒక పెద్ద ఒక స్తంభంలా కట్టేసి దానికి ఎక్కడానికి మెట్లు ఉంటాయి, చక్కగా కూర్చోవటానికి అక్కడ నీడ ఉంటుంది, ఒక కాపలావాడు అక్కడ కూర్చుంటాడు అనమాట. ఎత్తుగా ఉంటుంది కాబట్టి ఆ స్తంభం, దాని మీద కూర్చున్నట్లయితే అప్పుడు ఆ యొక్క ద్రాక్ష పాదుల మీదకి ఏ పక్షులు వచ్చి వాళ్తున్నా అవి కనిపిస్తాయి. వాటిని ఆయన తోలివేస్తాడు, అంటే ద్రాక్ష పళ్ళు పాడు చేయకుండా. అలాగే ఎవరైనా దొంగిలించడానికి వస్తున్నా, ఏమైనా జంతువులు వస్తున్నా పైన కూర్చున్నాడు కాబట్టి అంతా కనిపిస్తుంది ఆయనకి. కనుక అలాంటి కాపలా, వాచ్ టవర్ అంటున్నాం ఈ రోజులు ఇంగ్లీష్లో, అలాంటిది కూడా వేయించేశారు. ఇక ఏ లోటు లేదు దానికి. చక్కని తీయని గుత్తులు ద్రాక్ష పండ్లు కాసేస్తాయని ఎంతో ఆశించాడు ఆయన. కానీ ఆ యొక్క ద్రాక్ష పాదు పెరిగిన తర్వాత అప్పుడు ద్రాక్షాలు కాయటం మొదలుపెట్టాయి. ఎంతో ఆశించాడు ఆయన, చక్కని ద్రాక్షాలు వచ్చేస్తాయి, తీయగా ఉంటాయి, గుత్తులు వచ్చేస్తాయి. అంటే నిజంగానే గుత్తులు వచ్చాయి. కానీ ఏం జరిగింది? అవి పండిన తర్వాత రుచి చూస్తే చేదు ద్రాక్షాలు, కారు ద్రాక్షాలని చెప్పబడ్డాది, కారు ద్రాక్షాలని చెప్పబడ్డాది. యెషయా గ్రంథం 5:2 నుంచి గమనించినట్లయితే కారు ద్రాక్షాలు. ద్రాక్ష పండ్లు చేదుగా ఉంటే ఎవరు తినగలరు? ఎవరు తినలేరు. ఇంగ్లీష్లో సావర్ గ్రేప్స్ అన్నారు, మన భాషలో చక్కగా ఉంది కారు ద్రాక్షాలు అన్నారు. కారు అంటే చేదుగా ఉండేవి అనమాట. అయితే చేదుగా ఉంటే ఎవరు తినగలరు? ఎవరు తినలేరు. ఇంకా వ్యర్థమయ్యి ఎందుకు పనిచేయవు, పశువులు కూడా తినమన్నమాట. అలాంటి కారు ద్రాక్షాలు వచ్చేసాయి. ఆ యొక్క యజమాని చాలా బాధపడిపోయాడు. ఇంతకంటే నేను ఈ ద్రాక్ష తోటకి ఏం చేయాలా, ఏం చేయగలను? ఇంకా మంచి భూమిని ఎన్నుకున్నాను, చుట్టూ చక్కని గోడ కట్టించేశాను, ఏ విధమైన జంతువులు రాకుండా. చక్కని ద్రాక్ష తీగలు పట్టుకొచ్చి తీయగా ఉండే ద్రాక్ష పాదుల నుంచి పట్టుకొచ్చాడు, ఆ తీగల్ని వేయించాడు ఆయన. అయినప్పటికీ అవి పెరిగిన తర్వాత కారు ద్రాక్షాలు, చేదైన ద్రాక్షాలు వచ్చేసి ఏం చేయాలి ఇంక నేను? ఎవరైనా ఏం చేయగలరు దానికి? అయితే ఈ ద్రాక్ష తోట ఎవరికి సాదృశ్యం? ఇశ్రాయేలీలకి సాదృశ్యం, ఇశ్రాయేల్ దేశానికి సాదృశ్యం. ఆ యజమాని ఎవరు? యజమాని యేసు ప్రభు వారు. ఇక కారు ద్రాక్షాలు దేనికి సాదృశ్యం? వారు చేస్తున్న ఆ పాపపు పనులు, దుర్మార్గపు పనులు, వారు చేసిన విగ్రహారాధనలు, వారు చేసిన ఆ సమస్తమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, దేవుని యొక్క ఆజ్ఞలకు వ్యతిరేకమైన కార్యాలు వారు చేశారు. అవన్నీ కూడా కారు ద్రాక్షాలకి సాదృశ్యం. ఇక ఏం చేయాలా? నేనేం చేయగలను? ఇక ఆ ద్రాక్ష ఉన్నట్లయితే ఎన్ని సంవత్సరాలు ఉంచినా ఆ చేదు ద్రాక్షాలే వస్తాయి. కనుక ఆయన ఏమన్నాడు? ఇక ఆ గోడ విరగొట్టేస్తాను, ఆ పాదులు కోసేస్తాను, అప్పుడు ఇక ఆ యొక్క జంతువులన్నీ వచ్చేసి దాన్ని తొక్కేస్తాయి, ఇక ఆ తోట మీద వర్షం కొరకుండా చేసేస్తాను నేను అన్నారు ప్రభువారు. అంటే అవన్నీ కూడా ఇక తుప్పలు వచ్చేసి, ముళ్ళ పొదలు వచ్చేసి ఇక ఎందుకు కూడా పనికి రాకుండా అయిపోతుంది అనమాట ఆ తోట అంతా కూడా. అలా చేస్తానన్నారు ఆయన. ఇశ్రాయేలీలకి ఏం జరిగింది మనందరికీ తెలుసు. దేవుడు చెప్పినట్లుగా చేయలేదు కనుక, ఆయన వాక్య వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో వారు జీవించలేదు కనుక. ఇర్మియా గారి కాలంలో, దానియేలు గారి కాలంలో ఏం జరిగింది? వారందరినీ కూడా దేవుడు బబులోనుకు బానిసలుగా పంపించేశారు. 70 సంవత్సరాలు ఏకంగా. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? ఆ 70 సంవత్సరాలు కూడా యెరూషలేము నగరం అంతా, అది మహానగరం, 70 సంవత్సరాల పాటు శ్మశానంలాగా, ఒక శవాల్ని కప్పెట్టే ప్రాంతంలాగా అయిపోయింది. ఎవ్వరూ లేరు, నిర్మానుష్యంగా అడవి జంతువులు జీవించాయి. ఆ వారి యొక్క పొలాలను సేద్యం చేయడానికి ఎవ్వరూ లేరు. అన్నీ కూడా ముళ్ళ తుప్పలు పెరిగిపోయాయి. ఆ చక్కని ద్రాక్ష తోటలు, చక్కని యాపిల్ తోటలు, చక్కని రకరకాల ఫలాలతో ఉండే అంజూరపు చెట్లు అన్నీ కూడా ఆ విధంగా అయిపోయాయి. ప్రియ సోదరులారా, ఆ సారవంతమైన నేలంతా కూడా చక్కని ఫల వృక్షాలు ఉన్న ఇశ్రాయేలు దేశం,
దాన్ని యోధా దేశం అంటున్నాం కొన్నిసార్లు. ఏమైపోయింది ఆ యోధా దేశం, ఆ ఇశ్రాయేల్ దేశం? ఒక ఎడారిలాగా, బీడు భూమిలాగా 70 సంవత్సరాలు అయిపోయింది. దేనివల్ల? వారు జీవితాల్లో ఆ కారు ద్రాక్షాలు అనగా ఆ చేదు ద్రాక్షాలు, దేవుని బిడ్డలకి ఉండకూడని ఆ యొక్క చేదు ఫలాలు. మనలో ఏముండాలా? ఆత్మ ఫలాలు ఉండాలా. మనందరికీ తెలుసు, గలతీయులకు రాసిన పత్రిక 5:22 ఆత్మ ఫలాలు ఉన్నాయి. ఆత్మ ఫలాల గురించి చెప్పండి, మనందరికీ తెలుసు. అటువంటి ప్రేమ, సంతోషం, సమాధానం, ఆ యొక్క ఆత్మఫలాలు లేకుండా వారి జీవితంలో ఏమొచ్చాయి? కారు ద్రాక్షాలు, చేదైన ఫలాలు వారి జీవితాల్లో. దేవుని బిడ్డలకి తగని, ఉండకూడని పనులు వారు చేశారు కనుక దేవుడు వారి మీదకి శిక్ష పంపించారు. అటువంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలా ఈ కడవరకాల చివరి దినాల్లో. ప్రభువు తెలుసు మనకి, వాక్యం తెలుసు, ఆజ్ఞలు తెలుసు మనకి, దేవుని యొక్క నియమ నిబంధనలు తెలుసు మనకి. ఏం చేయాలో ఏం చేయకూడదో, ఏమి చూడాలో ఏమి చూడకూడదో, ఏమి త్రాగాలో ఏమి త్రాగకూడదో, ఏమి తినాలో ఏమి తినకూడదో, ఆ వివరాలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి మనకి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ప్రభువుకు ఇష్టమైన జీవితాన్ని, ప్రభువుకు అంగీకారమైన జీవితాన్ని, ప్రభువు కోరుకొని ఆ ఆత్మఫలాల్ని ఫలించాలి మనం. ఇది ప్రభువు కోరుకుంటున్నారు. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఒక ఉపమానాన్ని చెప్పారు ద్రాక్ష తోట గురించి. ఈ యొక్క ఉపమానం మనకి మత్తయి సువార్త 21:35-45 వరకు ఉన్న వాక్య భాగంలో కనిపిస్తుంది. యేసు ప్రభు వారు చెప్పిన ఈ యొక్క ఉపమానం, ఒక యజమానికి ద్రాక్ష తోట ఉన్నది. ఆయన కూడా చక్కని ద్రాక్ష తీగలు వేసి ఆ తోటకు కావాల్సిన హంగులన్నీ కూడా చుట్టూ గోడ కట్టించారు, జంతువులు రాకుండా. ఆ తోటలోనే పెద్ద ద్రాక్ష తోట కనుక ఎక్కువ ఫలాలు వస్తాయి కనుక దానిలో కావలసిన ఆ ద్రాక్షాలు రసం తీయటానికి ద్రాక్షాలు గానుగ అనమాట, ఇంగ్లీష్లో వైన్ ప్రెస్ అంటారు, అది ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తైన ఒక స్తంభాన్ని పెట్టి దానికి మెట్లు పెట్టి దాని మీద చక్కగా నీడ ఉండటానికి మళ్ళీ దానికి పైకప్పు వేసి, అనగా వాచ్ టవర్ అంటున్నాం మనం ఈ రోజుల్లో, అలాంటిది కట్టించి ఏ లోటు లేకుండా చేసి దానిని ఆయన దూరదేశం వెళ్ళిపోతూ కొంతమందికి దాన్ని కౌలుకి ఇచ్చేశాడు. ఆయన ఇచ్చేసి, మీరు దీన్ని చూచుకోండి, ఆ ద్రాక్షాలు వచ్చినప్పుడు నేను నా సేవకులను పంపిస్తాను, మీరు దీన్ని కాపలా కాస్తున్నారు కనుక, దీన్ని అన్ని కూడా పండిస్తున్నారు, సేద్యం చేస్తున్నారు కనుక మీరు కొంత తీసుకోండి, నాకు ఈ భూమికి ఈ తోటకి యజమానిని కనుక నాకు రావాల్సిన వాటా నాకు ఇవ్వండి. మనకు తెలుసు కదా, గ్రామాల్లో ఈ విధంగా కొంతమంది వారి పొలాన్ని కొంతమంది కవులకి ఇచ్చేసి దూర ప్రాంతానికి వెళ్ళిపోతారు. అప్పుడు ఆ పంట వచ్చినప్పుడు అప్పుడు వారు వచ్చి వారికి రావాల్సిన ఆ వాటా, ఆ భాగాన్ని వారు తీసుకుంటారు. మనందరికీ తెలిసే విషయం. అలాగే ద్రాక్షాలు పండిన ఆ కాలంలో, ద్రాక్షాల పంట వచ్చిన ఆ కాలంలో అప్పుడు ఆ యజమాని గారు తన సేవకులను పంపించారు యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో. అప్పుడు ఆ కాపలాదారులు ఏం చేశారు? అయ్యా, మా యజమానుడు మమ్మల్ని పంపించారు, ఆయనకు రావాల్సిన వాటా తీసుకొచ్చేయమన్నారు ఆ ద్రాక్షాలన్నీ అనగా వారిని దూషించి కొంతమందిని కొట్టేసి ఆ సేవకుల్ని, లేదు మీకు ఒక్క ద్రాక్ష కూడా ఇవ్వం, వెళ్ళిపోండి అనేసి వారిని కొట్టేసి వారిని అక్కడి నుంచి తరివేశారు. వారు వెళ్ళి యజమానితో చెప్పారు, అలాగా అయ్యా ఇంత అవమానంగా మాట్లాడారు, మమ్మల్ని తిట్టేశారు, మమ్మల్ని కొట్టేశారు, దెబ్బలు కూడా చూపించారు, ఉపమానమే సమా ఇది. అప్పుడు యజమానుడు ఎంతో మంచివాడైనా ఆయన అనుకున్నాడు, వీరు నా యొక్క సేవకులను గుర్తించి ఉండరు, నా సేవకులు ఇంకా కొంతమంది ప్రాముఖ్యమైన వారిని పంపిద్దాం, వారిని గుర్తిస్తారేమో అని ప్రాముఖ్యమైన సేవకుల్ని కొంతమందిని పంపించారు. మరలా రెండోసారి వారిని కూడా వారు దూషించి వారిని కొట్టేసి ఒక్క ద్రాక్ష పండు కూడా ఇవ్వకుండా వారిని తరిమేశారు అక్కడి నుంచి. అప్పుడు యజమానుడు ఎంతో మంచివాడైనా ఆయన అనుకున్నాడు, ఒకవేళ నా సేవకుల్ని వీరు గుర్తించట్లేదు, సేవకులు ఎవరో వీరికి తెలియట్లేదు, వీరు నా సేవకులో కాదు, ఒకవేళ నా సేవకులని పేరు చెప్పుకొని మోసం చేయడానికి వచ్చారేమో అని ఈ విధంగా చేసి ఉండొచ్చు. నా కుమారుడిని పంపిద్దాం, నాకు ఒకే ఒక కుమారుడు, నా కుమారుడు అచ్చం నాకులాగే ఉంటాడు, ఆ కొడుకుని చూసినా తండ్రిని చూసినా ఒకేలాగా, అంటే చక్కని ఆ కొడుకు తండ్రి పోలికల్లోనే ఉన్నాడు, అన్నీ కూడా సమస్తం కూడా. కనుక నా కుమారుడిని చూస్తే గుర్తుపెట్టేస్తారు వాళ్ళు. మరి ఆ రోజుల్లో ఉపమానం అయినప్పటికీ దీన్ని మనం ఊహిద్దాం. ఆ రోజుల్లో మరి ఈ యొక్క మనకున్నట్టుగా ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు. ఇగో యజమాని గారు చూడండి ఫోటో, ఈయన చెప్పారు మనకి, ఈ చూడండి ఈయన వీడియో, ఈయన చెప్పారు, నా యొక్క సేవకులను పంపిస్తున్నాను, నాకు రావాల్సిన వాటా ఇచ్చేయండి అని ఆ వీడియోలో చెప్పడం, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేయటం, అలాంటి సదుపాయాలు లేవు కదా.
కనుక నా కుమారుడిని చూస్తే నా కుమారుడిని గుర్తుపెట్టి అప్పుడు ఇచ్చేస్తారు అనుకుని కుమారుడిని పంపితే దూరం నుంచే చూచి ఈ యొక్క కాపలాదారులు ఎంతో దుర్మార్గులు, రాబోయే దినాల్లో వీడే ఈ తోటకంతటికి కూడా హక్కుదారుడు, యజమాని, కాబోయే యజమాని. వీడిని చంపేసినట్లయితే ఈ తోట అంతా మనకే ఉండిపోతుంది అనేసి ఆ యొక్క కుమారుడిని ఘోరంగా కొట్టేసి చంపేశారు. అప్పుడు యేసుప్రభువు ఉపమానం చెప్పిన తర్వాత ఆ ఉపమానం వింటున్న వారందరినీ కూడా ఓ ప్రశ్న అడిగారు. ఒకే ఒక కుమారుని చంపేశారని వార్త విన్నప్పుడు ఆ తండ్రి ఏం చేస్తాడు అని ప్రశ్న అడిగారు. వారందరూ అన్నారు, ఆ యొక్క తండ్రి వచ్చి ఆ దుర్మార్గులైన కాపలాదారులను అందరూ కూడా కఠినంగా శిక్షించి ఆ తోటని వారి చేతిలోంచి తీసేసి తక్కిన వారికి, ఇతరులకు, కాపలా వారికి, మంచి వారికి ఈ తోట ఇచ్చేస్తాడు ఆయన అని జవాబు చెప్పారు అక్కడున్న ప్రజలందరూ కూడా. యేసుప్రభు బోధలు వింటున్నవారు. యేసుప్రభు వారు అన్నారు, అదే మీకు జరుగుతుంది అన్నారు. యేసుప్రభు వారి ఉపమానాన్ని ఆయన సిలువ వేయక ముందు కొన్ని రోజులకు ముందే చెప్పారంతే, కొన్ని రోజులకు ముందంతే. చాలామంది బైబిల్ పండితులు అనేది ఏంటంటే ఆ వారంలోనే, యేసుప్రభు వారిని సిలువ వేసే ఆ వారంలోనే చెప్పిన ఉపమానం అంటున్నారు ఇది. అయితే ఎప్పుడైతే మీ చేతిలోంచి తోట తీసుకుని ఇతరులకి ఇచ్చేస్తాను నేను అన్నారో ప్రభువారు, ఆ యూదులందరూ కూడా గుర్తించారు, అర్థం చేసుకున్నారు, ఇది మా గురించే చెప్తున్నాడు ఈయన. కారణం యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడిన ఆ ద్రాక్ష తోట యూదులకి, ఇశ్రాయేలీలకి మాత్రమే సాదృశ్యం. ఇది ఈయన కూడా ఇక్కడ ద్రాక్ష తోట గురించి చెప్తున్నాడు. ఈ తోట మన చేతిలోంచి తీసేసుకొని ఇతరులకి ఇచ్చేస్తాడంట. ఇతరులకి ఇచ్చేయడం అంటే అన్యులకి ఇచ్చేస్తాడు ఈ రక్షణ భాగ్యాన్ని అని అర్థం చేసుకుని వారెంతో కోపంతో రాళ్ళు తీసుకుని ఆయన కొట్టేయటానికి ప్రయత్నించారు ఏకంగా. అనగా వారు అర్థం చేసుకున్నారు ఈ యొక్క ఉపమానాన్ని. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా ఒక విషయాన్ని గుర్తించాలా. మనకి ఈ రక్షణ భాగ్యం ఇవ్వబడ్డది. అయితే మనం దీనిని దుర్వినియోగం చేసినట్లయితే, ఈ రక్షణ భాగ్యాన్ని మనం దుర్వినియోగపరిచినట్లయితే, దాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే, మనకు వాక్యం ఇవ్వబడ్డది, బైబిల్ గ్రంథం ఇవ్వబడ్డది, దానిని చదివి దాని ప్రకారంగా జీవించకపోయినట్లయితే, మనకు ఆజ్ఞలు ఇవ్వబడ్డవి 10 ఆజ్ఞలు, వాటి ప్రకారంగా మనం జీవించకపోయినట్లయితే, మనం యేసు ప్రభువుకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించకపోయినట్లయితే ఏం జరుగుతుంది? మన కొరకు ఏర్పాటు చేయబడిన రక్షణ భాగ్యం మరొకరికి ఇచ్చేస్తారు. మనందరికీ తెలుసు కదా యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానం. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో అనేక మందిని వివాహానికి ఆహ్వానించారు, ప్రాముఖ్యుల్ని. ఆ వివాహం రాజుగారి కుమారుడికి, రాజుగారు ఉన్నారు, ఆయనకు ఒకే కుమారుడు, ఆయనకు వివాహం జరిపిస్తూ ఆహ్వానం అందించారు ప్రాముఖ్యులకి. కానీ ఒక్కరు కూడా రాలేదు. అప్పుడు రాజుగారు ఏం చేశారు? అందరికీ కూడా, అనగా ఎవరికైతే వారు యోగ్యులు కాకపోయినప్పటికీ వీధుల్లోకి వెళ్ళి, బజార్లోకి వెళ్ళి వాళ్ళని పిలుచుకొచ్చేయండి, ఈ యొక్క విందు వారికి ఇచ్చేద్దాం. పిలువబడిన వారు రాలేదు కనుక మనకి ఈ ఆహ్వానం అందింది. మనం సిద్ధపడకపోయినట్లయితే ఈ రక్షణ భాగ్యం ఇంకొకరికి ఇవ్వబడుతుంది. కనుకనే గమనించండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనం 11వ వచనాన్ని గమనించినట్లయితే, మీ కొరకు ఏర్పాటు చేయబడిన ఆ కిరీటం, ఏ కిరీటం? జీవ కిరీటం, అది మరొకరికి పోకుండా మీరు చూచుకోండి. అనగా మన కొరకు ఏర్పాటు చేస్తున్నారు ప్రభువారు జీవ కిరీటాన్ని. మనము ఈ రక్షణ భాగ్యంలో కొనసాగకుండా మనం లోకంలో పడిపోయామనుకోండి, ఈ లోక శోధనలో పాపంలో కూరుకుపోయామనుకోండి, మన కొరకు ఏర్పాటు చేయబడిన ఆ జీవ కిరీటాన్ని మరొకరికి, అనగా ఈ కడవరి కాల చివరి దినాల్లో, ఈ రాకడి దినాల్లో ఎవరైతే వారి పాపాలను ఒప్పుకొని రక్షణలోనికి వచ్చి యోగ్యమైన జీవితాలు జీవిస్తారో వారికి ఇవ్వబడుతుంది. మనం ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినప్పటికీ, మనం 3-4 తరాల నుండి క్రైస్తవులుగా కొనసాగినప్పటికీ, మన తాత ముత్తాతలు, దానిని బట్టి కాదు మనకిచ్చే ఆ రక్షణ భాగ్యము జీవ కిరీటం. మనం మన జీవితంలో ఏ రీతిగా జీవిస్తున్నాం? వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో జీవిస్తున్నామా? లేకపోయినట్లయితే మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే మన కొరకు ఏర్పాటు చేయబడిన ఆ జీవ కిరీటాన్ని మరొకరికి, ఎవరైతే యోగ్యంగా జీవిస్తారో వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో ఈ కడవరి కాలంలో, వారికి ఇవ్వబడుతుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10-11 వచనాలు. ఇది చాలా సీరియస్గా మనం ఆలోచించాలా, చాలా మనం జాగ్రత్తగా ఆలోచించాలా. కారణం మనకి ఇవ్వబడిన ఈ యొక్క గొప్ప రక్షణ భాగ్యము ఇతరులకు పోకుండా చూసుకుందాం ప్రియ సోదరి సోదరులారా. కనుక ఈ కడవరి కాల చివరి దినాల్లో దేవుని యొక్క నామము మన జీవితాల ద్వారా, మన యొక్క
ప్రవర్తన ద్వారా దేవుని యొక్క నామం అనేక సందర్భాల్లో దూషించబడుతుంది. దేవుని యొక్క నామం మన జీవితాల ద్వారా మహింపరచబడుతుందా, ఘనపరచబడుతుందా, లేకపోయినట్లయితే దేవుని నామానికి దూషణ వస్తుందా? ఎటువంటి జీవితాలు మనం జీవిస్తున్నాం అన్నది మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మనం జీవిస్తున్నది కడవరకాల చివరి దినాలు. పరలోకంలో దర్యాప్తు తీర్పు జరుగుతున్నది కనుక ఈ యొక్క తీర్పులో దేవుని యొక్క నామము ఘనపరచబడాలా, మహింపరచబడాలా. ప్రకటన గ్రంథం 15:3 గమనించినట్లయితే, ప్రభువా మీరే పరిశుద్ధులు, నీతిమంతులు, ప్రేమగలవారు అని పరలోకంలో 1,44,000 మంది నిరంతరము కూడా కొనియాడతారు, ఆయన స్తుతిస్తారు. కారణం దేవుడు చేసే ప్రతీది కూడా ప్రేమతో, జాలితో, కృపతో ఆయన చేస్తున్నారు. ఆయన చేసే దానిలో పనులు ఏ లోపమూ లేదు. ఆయనలో ఏ చిన్న లోపం కూడా మనం పట్టుకోలేము. అంతటి పరిశుద్ధుడు ఆయన, నీతిమంతుడు ఆయన. కనుకనే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:10-11 ఆఖరుగా యేసు ప్రభువారు ఈ లోకమును, ఈ పాపమును, సాతాను అగ్నితో దహించక ముందు ఎప్పుడు జరుగుతుంది? రెండవ రాకడ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత జరిగే సంఘటన. అప్పుడు ఏం జరగబోతుంది? ప్రతి మోకాలు ఆయన నామం పేరట వంగును, ప్రతి నాలుక ఆయనను స్తుతించును అని చెప్పబడ్డది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అంతవరకు మనం వేచి ఉన్నట్లయితే మనకు రక్షణ భాగ్యం కోల్పోతాం. కారణం ప్రభువా మీరు చేసే సమస్తం కూడా న్యాయమైనది, నీతిమంతమైనది అని సాతాను కూడా మోకాలు వంచి చెప్తాడు. కానీ వారికి ఇక రక్షణ భాగ్యం అన్నది కలగదు. ఆ రక్షణ భాగ్యం అన్నది మనం అంగీకరించాలంటే ఇప్పుడే మనం రక్షణ భాగ్యం అంగీకరించి మారు మనసు పొంది నీటిలో ముంచడం బాప్తీసం తీసుకుని వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో మనం జీవించాలా. అంతేగాని ఆఖరి క్షణంలో రెండో రాకడ వస్తున్నప్పుడు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి అన్నట్లయితే ఆ ఆఖరు క్షణాల్లో మనం ఏ విధంగా కూడా ఆధ్యాత్మికంగా సిద్ధపడలేము. నాకు తెలిసిన ఒక స్నేహితుడు ఉండేవాడు, ఇది వరకు, ఇప్పుడు లేడైనా, ఇప్పుడు ఆయన మరణించాడు. ఆయన అనేవాడు, మేము యవనస్తులుగా ఉన్నప్పుడు, ప్రభు చాలా ప్రేమ గలవాడు, ఆయన కృప గలవాడు, ఆయన రెండోసారి వచ్చినప్పుడు వెళ్ళిపోయి ఆయన పాదాల మీద పడిపోతాడు, ప్రభు నన్ను క్షమించేయండి అని. అప్పుడు ఆయనే తీసుకెళ్ళిపోతాడు పరలోకం అనేవాడు ఆయన. అలాగా ఆఖరి క్షణంలో పరలోకం వెళ్ళిపోదాం, పశ్చాత్తాపడదాం అంటే ఆ అవకాశం లేదు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. ఇది మనం మారు మనసు పొంది ఆ రక్షణలో కొనసాగవలసిన కాలం ఇది. కనుక ప్రియ సోదరులారా, ఇంతకంటే ఎక్కువగా నేనేం చేయగలను? మన రక్షణ నిమిత్తం ఆయన చేయగలిగిన సమస్తాన్ని చేశారు. ఈ రక్షణను మనం కోల్పోయినట్లయితే రాబోయే శిక్షను తప్పించుకోలేము. కారణం ఇంత గొప్ప రక్షణ మనకు ఆయన ఉచితంగా ఇచ్చేశారు. దానిని మనం నిలబెట్టుకోకపోయినట్లయితే రాబోయే శిక్షను తప్పించుకోలేమని హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3 ఉన్నది. కనుక ప్రియ సోదరులారా, ప్రభుకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం. ప్రభు త్వరగా వస్తున్నారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ వర్తమానాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి ఇచ్చిన వర్తమానంకై, ఈ యొక్క 11వ పాఠంకై వందనాలు. దీన్ని వీక్షించిన ప్రతి వారిని ఆశీర్వదించండి. దీన్ని ఇతరులకు ఎవరైతే పరిచయం చేయబోతున్నారో వారిని కూడా ఆశీర్వదించండి. నీ కృపతో మమ్మల్ని అందరినీ నడిపించి, మీ చిత్తమైతే మేము 12వ పాఠంలో కూడా పాల్గొని దానిని నేర్చుకొని మీకు యోగ్యమైన వారిగా జీవించే కృప దయచేయవలసిందని, మీ ప్రత్యేకమైన కృపాదేవుని మాకు, మా కుటుంబాలకి అనుగ్రహించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు ప్రియ సోదరులారా. దేవుని చిత్తమైనట్లయితే ఆయన కృపలో వచ్చే పాఠంలో 12వ పాఠంలో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ కూడా మెండుగా తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ.